నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ జనం నమ్మకానికి కేర్ ఆఫ్ ఇప్పుడు టీఆర్ఎస్. జనం నమ్మితే ఎట్లా స్పందిస్తారని చెప్పేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఉదాహరణ. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీఆర్ఎస్ జైత్రయాత్రకు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరో మైలురాయి. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన ఒకరిలో కీలక నాయకురాలైనటువంటి కవిత ఈ విజయంపై ఎట్లా స్పందిస్తారు? ముఖ్యంగా ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎట్లా రుణం తీసుకుంటారు? కవిత ఎన్నికల్లో ఆవిష్కరిద్దాం. కవిత గారు నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఊహించారా ఈ స్థాయి విజయాన్ని? డెఫినెట్గా అండి, నేను పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సీట్లు ఎన్ని వస్తాయి అని చాలామంది అడిగితే ఒకటే చెప్పినా నేను, మేజర్ పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవుతుంది. మేయర్ మేము ఇండిపెండెంట్గా గెలుచుకుంటాము. ఒకవేళ వరంగల్ లాగా మెదక్ లాగా ప్రజలు సైలెంట్గా మమ్మల్ని దీవిస్తే మటుకు 100 సీట్లు దాటినా ఆశ్చర్యపోకర్లేదని చెప్పి నేను చాలా సందర్భాల్లో, ఎన్నికల సందర్భాల్లో కూడా చెప్పిన. ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతున్నటువంటి సందర్భాల్లో మాకు అర్థమవుతుంది, మేము ప్రజలకు నష్టం ఏం చేయలేదండి, లాభమే చేసినాం. ఎగ్జాంపుల్ మీకు చిన్నది చెప్పాలంటే 24 గంటలు కరెంట్ ఇచ్చినాం కానీ ఒక్క చారానా బిల్ల కూడా మేము వాళ్ళకు బిల్లులు పెంచలేదు, భారం వేయలేదు. నీళ్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు బెటర్గా ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా నీటి ఛార్జీలు వేయలేదు. ఇంకా ఉల్టా నీటి ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు మాఫ్ చేసినాం చాలా చోట్ల. సో ఎక్కడైనా ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు చేసినాం కానీ ప్రజల మీద భారం వేయలేదు. ఏ ఒక్క సెక్షన్కి, ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉందనుకోండి, సపోజ్ ఉల్టా 100 కోట్లు ఇచ్చి ఆర్టీసీని మేము రివైవ్ చేసినాం కానీ ఒక్క చారాను కూడా ఆర్టీసీ టికెట్ ధర మేము పెంచలేదు. అంటే సంస్థల్ని కాపాడుతున్నాం, ప్రజల్ని కాపాడుతున్నాం, కానీ వాళ్ళ మీద భారం వేస్తలేం. ఆ అంశాన్ని ప్రజలు గమనించారు కాబట్టి ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి వరుస విజయాలు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరికి ఇస్తారు ఈ క్రెడిట్? సక్సెస్ క్రెడిట్ ఎవరిది? కేసీఆర్ గారే అండి. మాకు ఉండేటటువంటి నేత, మా మొత్తం లైఫ్ లైన్ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ లైఫ్ లైన్గా ఉన్నటువంటిది కేసీఆర్ గారే. కాబట్టి క్రెడిట్ అంతా వారికే పోతుంది. వారి డైరెక్షన్ మేరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి పాత్ర కేటీఆర్ గారు పోషించారు. చాలా కష్టపడ్డారు. వారు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా క్యాంపెయిన్ని భారం తీసుకున్నారు. మరి కేటీఆర్ గారితో పాటు టోటల్గా ఎంపీలము, ఎమ్మెల్యేలము, మినిస్టర్సు, జెడ్పీ చైర్పర్సన్స్, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొత్తం జిల్లాల నుండి స్వచ్ఛందంగా శ్రేణులందరూ తరలి వచ్చి హైదరాబాద్లో ప్రతి ఇంటి తలుపు తట్టి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనేటటువంటి విషయాన్ని చెప్పారు. సో మొత్తం టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి కంప్లీట్గా ఈ మొత్తం క్రెడిట్ కూడా పోతుందండి. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. సర్వేలు ఈ స్థాయి చెప్పలేదు, మీ నిఘా సంస్థలు చెప్పలేదు, చివరికి మీడియా కూడా ఊహించలేకపోయింది ఈ సక్సెస్ని. సో ఈ స్థాయి చేరుకుంటామన్నటువంటి అంచనా మీకు ముందు వచ్చిందా? కేసీఆర్ గారికి అయితే వచ్చినట్టు కనిపించలేదు, ఎందుకంటే 3 దశల్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటామన్నారు. అంటే ఇక్కడ ఒక అంశం అండి, మీరు చూడొచ్చు రికార్డ్స్, నేను నిరంతరం అదే చెప్తూ వచ్చిన. ప్రజలు వరంగల్ లాంటి మూడ్లో కనిపిస్తున్నారు, వారు 1 సైడ్ అవుతుంది అని నేను పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాకపోతే మొత్తం హైదరాబాద్లో కానీ, అంటే ఇన్ జనరల్ కార్పొరేషన్ ఎన్నికలు మా నిజామాబాద్లో చూసినా, ఎక్కడ చూసినా ఎట్లుంటాయంటే 5-10 ఓట్ల తేడాతో కూడా ఓడిపోయే సీట్లు ఉంటాయి. సో నంబర్ అన్నది ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్గా ప్రజల మూడ్ ఏందన్నది ఇంపార్టెంట్. సో ప్రజల మూడ్ అన్నది ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేటటువంటి ఒక దీంట్లోకి ఆలోచనల దూరంలోకి వాళ్ళు వచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్ వచ్చింది. హైదరాబాద్లో ప్రతిపక్షం అనేది దాదాపు లేనటువంటి పరిస్థితి. సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం డిక్టేటర్గా పోతుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో మీ పరిస్థితి, మీరు ఎట్లా పోతారు? మేము డిక్టేటర్గా పోవాలనుకుంటే అసెంబ్లీలోనే పోతాం కదా. మాకు అసెంబ్లీలో మాత్రం పెద్ద ప్రతిపక్షం ఎక్కడున్నది? వాళ్ళు ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషించింది ఎక్కడున్నదండి? వాళ్ళు మంచి పాత్ర ఎక్కడ పోషించలేదు, సహేతుకమైనటువంటి విమర్శలు ఎక్కడ చేయలేదు. అంటే నిజంగా మేము చేసేటటువంటి అంశాల్లో, పాలసీల్లో తప్పు ఉంటే చెప్పొచ్చు, మేము చేసేటటువంటి ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ కేవలం ఎంతసేపు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని దూషించడం, కుటుంబం అనడం, లేకపోతే హరీష్ రావు గారిని, లేకపోతే రాజేంద్ర అన్నను, ఇట్లా ఏదో ఒకటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని చేయడం వల్ల ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళని కంటిన్యూస్గా. సో ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్లో ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మేము అంతే బాధ్యతతో పనిచేస్తాం. ఎందుకంటే మా పార్టీ ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, విజయం వస్తే వినమ్రంగా ఉండాలని చెప్తారు మాకు. మేము అదే పాటిస్తున్నాం. ఇవాళ మేము ఎంపీగా గెలిచినా కూడా ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి పల్లె తిరుగుతాం, ప్రజలకి దగ్గరికి వెళ్తాం. అంటే వాళ్ళే మా దగ్గరికి వస్తారులే అనేటటువంటి ఒక నేచర్ మా టీఆర్ఎస్ పార్టీది కాదు. కాబట్టి మాకు ప్రతిపక్షం ఉన్నా లేకున్నా మేము ఎప్పుడు ప్రజల పక్షమే పనిచేస్తాం. కవిత గారు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడే నిజం చెప్పండి, ఎంఐఎంతో దోస్తీ అనేది కేవలం ముస్లిం ఓట్ల కోసమే అన్నారా, లేకపోతే ఎంఐఎంతో ఇక ముందు కూడా కలిసిపోతారా? అంటే ఎన్నికలు ఉంటే నిజం అబద్ధం చెప్తాం, ఎన్నికలు లేకపోతే నిజం చెప్తాం అనేటటువంటి లేదు. అటువంటి కాలం చెల్లిపోయిందండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అట్లా చెప్పదు.
మేము ఒక మాట చెప్పినామంటే కట్టుబడి ఉంటాం. మా నాయకుడు కేసీఆర్ గారు ఎంఐఎం మిత్రపక్షం అని చెప్పారు. చెప్పినటువంటి సందర్భంలో కేవలం ముస్లిం ఓట్స్కి మేము చెప్పలేదు. మిత్రపక్షం అని ఎందుకన్నారంటే ఇప్పుడు మీరు ఒకటి డీప్గా ఆలోచించాలి. ఇది ఇన్నర్వ్యూ అంటున్నారు కాబట్టి ఇన్నర్వ్యూనే ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే మజ్లిస్ పార్టీ అనేటటువంటిది ఒక మతానికి సంబంధించి ఎక్కువ పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించినటువంటి పార్టీ. సో అటువంటి పార్టీ మీద మనము అని నేను అనను. ఎందుకంటే మతతత్వ పార్టీలను రిజెక్ట్ చేయాలి అని మనం చెప్పినప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీని రిజెక్ట్ చేశారు, కానీ మరి మజ్లిస్కి వచ్చినాయి కదా 40 సీట్లు. అంటే మనం ఎట్లా అంటాం ప్రజల ఆమోదం. దేశంలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టబెట్టారు. అవును, డెఫినెట్గా మేము హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాం కదా. హైదరాబాద్లో మేము చెప్పినాం మతతత్వ పార్టీలని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలి అని చెప్పినాం. చెప్తే భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు ఇచ్చిండ్రు, మజ్లిస్కి 40 సీట్లు ఇచ్చిండ్రు. మరి దాన్ని ఎట్లా చూస్తాం మనం? సో మీరు మతతత్వ పార్టీ అని తిరస్కరించలేం కదా. మా నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయానికి మా రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా కట్టుబడి ఉంటాయి. మా రాజకీయ వైఖరి అనేటటువంటి మా నాయకుడు స్పష్టం చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకే అంశాల్లో అయినా అంటే మజ్లిస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించేటటువంటి పనులు, శాంతి భద్రతలకు లోపం చేకూర్చేటటువంటి ఎటువంటి పనులు చేసినా చాలా స్ట్రింజెంట్గా ఉంటాం. అందులో కూడా అనుమానం లేదు. ఓల్డ్ సిటీలో కూడా మీకు బాగా ఓట్లు పడ్డాయి. సెకండ్ ప్లేస్లో చాలా చోట్ల వచ్చారు. ఒక చోట అయితే కేవలం 5 ఓట్లతో ఎంఐఎంలో దగ్గర మీరు ఓడిపోయారు. ఎంఐఎం గెలిచింది. సో స్ట్రాటజికల్ మిస్టేక్ ఏమైనా చేసాము అనుకుంటారా? ఒకవేళ ఆ మాట చెప్పకపోయింటే ఇంకా ఎక్కువ ఓల్డ్ సీట్లు వచ్చేవి అన్న ఫీలింగ్ ఏమైనా ఇప్పుడు ఉందా? ఏం లేదండి. మేము మాట మిత్రపక్షం అని చెప్పింది కూడా ఎందుకు అని అంటే అవసరం అనుకుంటే ఇప్పుడు ఒకటి ఆలోచించాలి మీరు. సపోజ్ ఎన్నికల కన్నా ముందు, రిజల్ట్ కన్నా ముందు సిచ్యువేషన్ చూసుకుంటే టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ రేపటినాడు మేయర్ కోసమో లేకపోతే ఉప మేయర్ కోసమో దేనికోసమన్నా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే మేము టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేం కదండి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేము కదా. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేము. మిగతా పార్టీలు సిపిఐ, లోక్సత్తా, ఈక్సత్తా అవి గెలిచే పరిస్థితే కనపడలేదు ఎలక్షన్లలో. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? ఎంఐఎంఏ. కాబట్టి ఎంఐఎం అనేటటువంటి మిత్రపక్షంగా ఉంటుందని ఎన్నికల ముందు మేము ప్రకటించడం జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం ఎన్నికల ముందు మాకు అలయన్స్ లేదు కాబట్టి 150కి 150 సీట్లలో మేము పోటీ చేసినాం. బలమైన అభ్యర్థులను పెట్టినాం, బాగా ప్రచారం చేసినాం. అదే రిజల్ట్ మీకు ఇలా కనపడుతుంది. ఎంఐఎం గెలిచిన ప్రతి చోట టఫ్ కాంపిటీషన్ ఎవరు ఇచ్చారండి? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఒక దగ్గర 5 ఓట్లు, ఒక దగ్గర 78 ఓట్లు, ఇంకో దగ్గర 600 ఓట్లు. మెజారిటీ ఎంఐఎం టీఆర్ఎస్కే కాంపిటీషన్ నడిచింది. సో మేము ఎక్కడ ఎలక్షన్లో కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ మీరే ఆలోచించి చెప్పండి, మాకు పొత్తు పెట్టుకోగలిగే పార్టీ ఎవరు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో? టీడీపీ బీజేపీ అయితే కాదు కదా, కాంగ్రెస్ కాదు కదా. మిగిలింది ఎవరు? హైదరాబాద్లో ఒకవేళ బలమైన శక్తిగా ఉంటే మేము అవసరం వస్తే. సో అందుకని కేసీఆర్ గారు స్ట్రాటజిక్గా మిత్రపక్షం ప్రకటించారు. కానీ దానికి ఓట్లకు కానీ మైనార్టీలకు కానీ సంబంధం లేదు. ఎందుకంటే మైనార్టీస్ అనేటటువంటి వాళ్ళు ఇవాళ ముస్లిం మైనార్టీ అయినా, క్రిస్టియన్ మైనార్టీ అయినా, సిక్ మైనార్టీ అయినా అందరి కోసం మేము ఏదో ఒకటి చేసినాం. సిక్కులు ఉన్నారనుకోండి, గురునానక్ బర్త్డే ఇంతవరకు ఎవ్వరు అఫీషియల్గా హాలిడే ఇవ్వలేదండి. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. సో వాళ్ళు ఎవరు కోటేస్తారండి? టీఆర్ఎస్ పార్టీకే వేస్తారు. క్రిస్మస్ అనేటటువంటిది అఫీషియల్ హాలిడే ఉంటుంది కానీ ఎప్పుడు ప్రభుత్వం నిర్వహించలేదు. ఎవరు చేసిండ్రండి క్రిస్మస్ పార్టీ? ఎవరు సెలబ్రేట్ చేసిండ్రు? టీఆర్ఎస్ పార్టీ చేసింది. రంజాన్ ఎవరు చేసిండ్రండి? మన కరెంట్ కష్టాలు ఉన్నప్పుడు కూడా రంజాన్ వస్తే 24 గంటలకు మసీదులకు కరెంట్ ఇచ్చినాం. ఆ తర్వాత పేద ముస్లింలకు బట్టలు పంచడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ ఇవన్నీ ఎవరు చేసిండ్రు? అంటే మైనారిటీలను మెజారిటీలను కలుపుకొని పోయేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి రంజాన్ చేసినాం కదా అని బోనాలు చేయడానికి మేము భయపడ్డామా? మేమేమన్నా ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుండా ఉన్నామా? బోనాలు వస్తే ప్రతి గుడికి కానుకలు పంపారు ప్రభుత్వం నుండి, ప్రతి గుడికి లైటింగ్ పెట్టాం. బతుకమ్మ వస్తే ఎంత గ్రాండ్గా చేసినాం సెలబ్రేషన్. సో మాకు మతాలతో సంబంధం లేదు. మా ప్రజలు ఏ మతం ఫాలో అయితే మాది అదే మతం. మా దగ్గర మైనారిటీ ప్రజలు ఉంటే వాళ్ళని గౌరవిస్తాం, మెజారిటీ ప్రజలు వాళ్ళని కూడా గౌరవిస్తాం. అంతే తప్పితే మేము విడగొట్టే పాలించేటటువంటి సంస్కృతి. కాకపోతే మాకు ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే మిగిలిన ఆప్షన్ ఎంఐఎంఏ కాబట్టి మిత్రపక్షం అని చెప్పినాం. కవిత గారు, హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో నమ్మారంటే బహుశా వాళ్ళు కూడా తమపై నమ్మకం లేనంతగా మిమ్మల్ని ఎక్కువగా నమ్మారు, ఆ స్థాయిలో నమ్మారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ఏం చేస్తారు? అంటే హైదరాబాద్ అభివృద్ధి మీరు 2 రకాలుగా చూడాలండి. ఒకటేమో పేద ప్రజల సంక్షేమం ముఖ్యం, అతి ముఖ్యం. రెండవది హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి సదుపాయాలను అభివృద్ధి చేయడం. అవి రోడ్లు కావచ్చు, ఇండస్ట్రీస్ రావడానికి ఏర్పాట్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ రెండో కోణం. మొదటి కోణంలో చూసినట్టయితే పేదవాడికి ముందు ఆకలి తీరాలి. దానికి సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ చేసినాం. ఆ తర్వాత పేదవాడికి సంబంధించి ఒక డిగ్నిటీ ఉండడానికి, మనం డిగ్నిఫైడ్ లైఫ్ ఉండడానికి ఎట్లా అని ఆలోచిస్తున్నాం కాబట్టి 1,00,000 బెడ్రూమ్లు నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. సో మేము ఎన్నికల్లో ప్రామిస్ చేసినాం 1,00,000 బెడ్రూమ్లు ఇస్తాం మేము
గెలిస్తే పేదవాళ్ళకి హైదరాబాద్లో అని అందరు ఎగతాలు చేసి ఏడికెళ్ళిస్తారు బడ్జెట్ అని వాళ్ళు బాజాబ్తా బడ్జెట్లోనే పెడతామని నిన్న కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. సో అది మా కమిట్మెంట్ పేద ప్రజల పక్షాన. సో ఇమాజిన్ చేయండి, హైదరాబాద్లో ఒక్క గుడిసె కూడా లేకుండా అందరికీ మంచి బంగ్లాలు ఉండేటట్టుగా మేము చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఒక పక్క పేద ప్రజల సంక్షేమం, ఇంకొక పక్క హైదరాబాద్ ఓవరాల్ అభివృద్ధి, ఇవన్నీ కూడా నిరంతరం చేసుకుంటూ పోతాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో హైదరాబాద్ గలీలను తిరిగారు. మీరు గుర్తించినటువంటి అంశాలు ఏమున్నాయి? ప్రత్యేకంగా మీరేమని అనుకున్నారా? ఎక్కడైనా ఒకటే అంశం అండి, మంచి ఇల్లు లేవు పాపం. చిన్న చిన్న రూమ్లలో 10-13 మంది పడుకుంటున్నారండి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే షిఫ్ట్ సిస్టంలో నిద్రపోతున్నారు. ఒకటే కుటుంబంలో ప్లేస్ సరిపోక షిఫ్ట్ సిస్టంలో నిద్రపోయే పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉన్నది. కాబట్టి ఆ పేదరికాన్ని చూసి మేము మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాం. చాలా భయంకరమైన పేదరికం ఉంది. గ్రామాలలో ఎట్లుంటుందంటే చిన్న ఇల్లు ఉంటే ఆరు బయటన పడుకోవచ్చు. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. సిటీలో బయట రోడే, ఇక ఇల్లు దాటినామంటే రోడే. భయంకరమైన పేదరికం ఉన్నది చాలా గలీల్లో. సో అది మేము మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ చిన్న చిన్న గల్లీలు ఉన్న చోట మీకు ప్లేస్ ఎట్లా దొరుకుతుంది, ఇల్లు ఎట్లా కడతాం, ఇవన్నీ ప్రభుత్వం ముందు ఉండే ఛాలెంజెసే. కానీ ఆ పరిస్థితి మారాలి. మారడానికి మా కమిట్మెంట్ ఉన్నది. మేము గుర్తించినటువంటి ఇంకొక మేజర్ అంశం ఈ ఓపెన్ నాలాలు. హైదరాబాద్లో ఎక్కడ పోయినా ఓపెన్ నాలాలు. మీరు ఇక్కడ నుండి చూసుకుంటే, కూకట్పల్లి నుండి చూసుకుంటే మలక్పేట దాకా సేమ్ ప్రాబ్లం. మూసి మొత్తం మురికైపోయినటువంటి ప్రాబ్లం. సో ఇప్పుడు వాటర్ డ్రైను, మూసీ నది, ఈ సీవరేజ్ అన్నీ సపరేట్ చేయాలి. హుసేన్ సాగర్లోకి మురికిపోకుండా చూడాలి, మూసీ నదిలోకి మురికిపోకుండా చూడాలి. అవి ఈజీగా అయ్యే పనులు కావు. కానీ కమిట్మెంట్ ఉంటే, పట్టుబడి చేస్తే ఖచ్చితంగా అవుతాయి. అది ఆ వెంటబడి చేసేటటువంటి పట్టుదల మాత్రం మా నాయకుడికి ఉంది. కాబట్టి అదే విషయాల్లో మేము ప్రజలకు చెప్పుకుంటూ తిరిగినాం. దాని మీద విశ్వాసంతోనే ప్రజలు మాకు ఓట్లేదు. కవిత గారు, హైదరాబాద్ ఎలక్షన్లో బాగా పనిచేసింది మీరు చెప్తున్నట్టుగా, మీరు గుర్తించే అంశం కూడా డబల్ బెడ్రూమ్ స్కీమ్. సో 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఎట్లా సాధ్యం చేస్తారు? డెఫినెట్గా సాధ్యమవుతుందండి. అంటే డబుల్ బెడ్రూమ్ అనేటటువంటిది మా పార్టీ ప్రకటించిన 190 పథకాల్లో అదొకటి. అంతే తప్పితే అదొకటే పథకంతో మేము విన్ అయినామన్నది వాస్తవం కాదు. కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇళ్ల పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుని మీకు ఓటేశారు. ఆ విషయం మీ పార్టీ కూడా గుర్తించింది. కాబట్టి 1,00,000 మేము ప్రకటించినాం కదా. ప్రకటించి ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి, హైదరాబాద్ నగరం బడ్జెట్ 5,000 కోట్లకు పైంచి లేదండి. అందులో కూడా ఖర్చు పెట్టేది ప్లాన్ బడ్జెట్ ఓన్లీ 3,000 crores ఉంటుంది. ఎప్పుడైనా అది హైదరాబాద్ సూడో బడ్జెట్ ఎక్కువ చూపిస్తారు. ఖర్చు పెట్టేది యాక్చువల్గా 3,000 crores ఉంటుంది. అయితే బయట నుంచే హెల్ప్ రావాలి. ఇప్పటికే మేము అది చేసినాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాటర్ కోసం 1,500 కోట్లతో ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది డబ్బులు. ఇప్పుడు హైవేస్ చేయాలి అని అంటే, స్కైవేస్ చేయాలని అంటే హైదరాబాద్ నగరం దగ్గర లేదు కదా బడ్జెట్. ఖచ్చితంగా అది బయట మన జనరల్ బడ్జెట్ ఉంటే ఇవ్వాలి. అట్లనే హైదరాబాద్లో ఉండేటటువంటి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా జనరల్ బడ్జెట్ నుండే ఇవ్వాలి. సో జనరల్ బడ్జెట్లో మాకు 63,000 కోట్ల రూపాయలు మా ప్లాన్డ్ బడ్జెట్ ఇవ్వాలి. మొత్తం 1,15,000 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంటే 63,000 కోట్లు ప్లాన్డ్ బడ్జెట్. అంటే మన దగ్గర ఉన్న నిఖరమైనటువంటి నిధులే 63,000 కోట్లు. సో అందులో నుండి మీకు ఎంత అవుతుందండి? ఇది 1,00,000 బెడ్రూమ్లు అంటే 6 నుంచి 7 లక్షల రూపాయలు అవుతుంది. సరే, అందులో కూడా మేము మొన్న కట్టినటువంటి మోడల్ హౌసెస్తో పాటు ఇంకా చాలా చేంజెస్ కూడా తెస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి టవర్స్కి వెళ్ళాలి, 9 floors 15 floors లిఫ్ట్ పెట్టాలి, ఇవన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి కొంత కాస్ట్ తగ్గొచ్చు, పెరగొచ్చు, వాటి మీద ఇంకా కసరత్తు జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మా పార్టీ నుండి కమిట్మెంట్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మేము హైదరాబాద్ నగరానికి కడతామని చెప్పినాం. దానికి సంబంధించి బడ్జెట్లో పెడతాం, కట్టుకుంటూ పోతాం. మీరు కేంద్రంలో ఉన్నారు, ఆల్రెడీ కేంద్రం మాకేం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు మీరు అన్నారు. ఇప్పుడైతే స్మార్ట్ సిటీ కూడా మిస్ అయిపోయింది. సో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి సాయం దొరకదన్నట్టు కదా. అంటే ఇప్పుడు ఒక్కటండి, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు ఒక లేఖ రాశారు ఒక 2-3 నెలల క్రితం. హైదరాబాద్ లాంటి మహానగరాలు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు, ఇవన్నీ కూడా భారతదేశానికి తలమానికం లాంటి నగరాలు. ఇవన్నీ భారతదేశం యొక్క ఎకనామిక్ ఇంజన్స్. కాబట్టి వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం 10 నుంచి 20,000 కోట్లు ఆయా నగరాల సైజులను బట్టి ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారు ఒక లేఖ రాశారు. ఎందుకంటే స్మార్ట్ సిటీ అని పేరు పెట్టి వాళ్ళు రకరకాల పరీక్షలు మనకు పెట్టి 100 కోట్లు ఇస్తారంట సంవత్సరానికి. 100 కోట్లు ఏడ సరిపోతాయండి? మా గాంధీనగర్ గల్లీల మోరీలకే సరిపోవు 100 కోట్లు. అది మేము నగరం అంతా ఏడ చేసుకుంటాం? నగరాన్ని స్మార్ట్ సిటీ చేసే లాభం. అందుకని కేసీఆర్ గారు స్మార్ట్ సిటీ లిస్టులోకి వెళ్ళి హైదరాబాద్ తీసేసారు. మేము పంపిన ప్రపోజల్ వరంగల్ అండ్ కరీంనగర్ కోసం పంపినాం స్మార్ట్ సిటీ. అది కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మీకు లేదు ఒక 1 మార్క్తో వరంగల్ మిస్ అయిందని. అంటే ఒక 1 year బడ్జెట్ మనకు ఎగ్గొట్టారు. అంటే 1 yearలో వచ్చే 100 కోట్లు ఎగ్గొట్టారు. మరి కాకినాడకు ఉందా అండి బట్ కరెక్ట్గా? మరి మనం అడగాలనా? అన్నీ అడిగితే బాగుండదు. ఇంకా డీటెయిల్గా ఏమన్నా అంటే ఆంధ్ర తెలంగాణ అంటారు. కానీ ఒక వివక్షపూరితమైనటువంటి వైఖరి మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మేము ఇక్కడ ఉండే ప్రజలందరూ స్మార్ట్ సిటీ మిస్ కావడానికి మీరే కారణం, సరైనటువంటి ప్రతిపాదన పంపలేదు అని మీరు వాళ్ళు పెట్టిన టెస్ట్లో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి అంటారు. నో, అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇండ్లు పంపమన్నప్పుడు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి ఇదేంటంటే 10,000 ఇండ్లకు మీరు పంపండి అన్నారండి. 10,000 ఇండ్లకు మేము 120 కోట్లతో ప్రపోజల్స్ పంపినాం. కానీ మనకు 10,000 ఇండ్లు అని చెప్పి వాళ్ళు 40,000 ఇండ్లు తీసుకున్నారు ఆంధ్రాలో.
అంటే మొత్తం దేశంలో సగం బడ్జెట్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ పెట్టారు. అదే విషయం మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. మరి ఇదెక్కడ న్యాయం? అందరికేమో మీరు 10,000 ఇండ్లు పంపమని మీరు 40,000 ఇండ్ల ప్రపోజల్స్ అక్కడ ఎట్లా తీసుకున్నారంటే లేదు మీకు కూడా ఇంకా అదనంగా ఇస్తాం, ఇంకా 500 కోట్లు ఇస్తామని చెప్పి అప్పుడు ముందుకు వచ్చారు. అంటే అల్టిమేట్గా నేను అనేది ఒకటే అండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలకు, బాంబే లాంటి మహానగరాలకు స్మార్ట్ సిటీ స్టేటస్ ఇచ్చి 100 కోట్ల సంవత్సరానికి ఇస్తామంటే నడవదు, అది కుదరదు. హైదరాబాద్ లాంటి మహానగరాలకు సపరేట్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. అందుకే ఎలక్షన్ల ముందే నేనేం చెప్పాను, ఒక్క 20,000 కోట్ల రూపాయలు మీరు హైదరాబాద్కి సపరేట్గా తీసుకురండి, నేను కూడా ఓటు మీకే ఇస్తాను అని చెప్పాను బీజేపీ వాళ్ళకు. కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ తెచ్చే పరిస్థితులలో లేరు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి కేంద్రం నిధులు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? అట్లీస్ట్ 10,000 crores అవసరం కదా, కానీ ఓన్లీ డ్రైనేజ్కే మనకు 10,000 crores కావాలి. మరి అది ఇవ్వకుండా వాళ్ళు హెల్ప్ చేస్తామంటే ఏం చేసినట్టు? ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు, ఇక ముందనే వస్తే బాగుండన్నది మేము ఆశిస్తున్నాం. మనకు హక్కుగా రావాల్సిన వాటిని వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము ముక్కువిండి వసూలు చేసుకుంటాం, అది తెలిసి ఎట్లా చేసుకోవాలో మాకు. కానీ ఓవర్ అండ్ అబౌవ్ కొత్త రాష్ట్రం కాబట్టి, కొత్త రాష్ట్రం చేయబట్టి నడిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు సహాయం చేస్తే బాగుంటుంది. చేయకపోయినా తెలంగాణ మనం వనరులు పెంచుకుంటాం, ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెంచుకుంటాం, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటాం, రెవెన్యూ జనరేట్ చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఒకటి కవిత గారు, ఎలక్షన్ టైంలో బాగా చర్చకు వచ్చింది ఒకటి, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుంది, కవిత గారు కేంద్ర మంత్రి అవుతున్నారని. నిజంగా అవుతున్నారా ఇప్పుడు? ఇప్పుడేం చర్చకు రాలేదండి, అది ఒకప్పుడు వచ్చిందని కూడా మేమందరం డిస్మిస్ చేసినాము. అసలు అటువంటి చర్చలు ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మన మీడియా మిత్రులే నాకు అంత టాలెంట్ ఉందని గుర్తించి మరి ఆ చర్చ పెట్టినట్టు నాకు అనిపించింది. పదే కేంద్ర మంత్రి కావాలని మీడియా మిత్రులు కోరుకుంటారా? డెఫినెట్గా నాకు మీడియాలో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అందరు కోరుకుంటున్నట్టు నాకు అనిపించింది. కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు? ఎవ్వరేమనుకోవట్లేదండి. మా పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిపి ఎప్పుడు కూడా ఈ చర్చలు చేయలేదు, ఇప్పటివరకు అయితే అటువంటి ప్రతిపాదన రాలేదు. ఇప్పుడు మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తర్వాత బాగా కేసీఆర్ గారు వారసుడు రకరకాల చర్చలు వస్తున్నాయి. ఎవరు ఇప్పుడు కేసీఆర్ వారసుడు ఎవరు? వారసత్వం గురించి చర్చలు అనవసరము. ఒకవేళ నిజంగా వారసత్వం అని ప్రకటించాల్సి వస్తే అది అప్పుడు కేసీఆర్ గారు రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు చూద్దాం. కేసీఆర్ గారు ఇప్పుడు రిటైర్ అవ్వాలనుకోవట్లేదు, వారు రిటైర్ అవ్వాలని మేము కూడా కోరుకోవట్లేదు, మేము కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా కోరుకోవట్లేదు. సో 10 కాలాల పాటు కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించగలగాలని మొదటిది అనుకున్నాం. రెండోది, వారసులు అనేవాళ్ళు కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే క్రియేట్ చేస్తే కారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ గారికి ఒక బాధ్యత అప్పచెప్పినారు. వారు దాన్ని ఓవర్ అండ్ అబౌవ్ మంచి మార్కులతోని చాలా డెడికేటెడ్గా సిన్సియర్గా చేశారు. చేసినందుకు కేసీఆర్ గారు మున్సిపల్ శాఖను కూడా వారికి అప్పచెప్పారు. సో ప్రజలు దాన్ని ఆమోదించి మంచిగా ఓట్లు కూడా వేసినారు. సో రేపటి నాడు ప్రజలు ఆమోదిస్తే కేటీఆర్ గారు వారసులు అయితే మనకేం ఇబ్బంది లేదు. కానీ అటువంటి పరిస్థితి, అటువంటి డిస్కషన్ ఇప్పుడు అవసరం లేదన్నది నాదైనా కేటీఆర్ గారిదైనా అభిప్రాయం. రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ అప్రతీతమైనటువంటి జయత్రయాత్ర కొనసాగిస్తుంది. భవిష్యత్ రాజకీయాల్లో కవిత గారు రాష్ట్రానికి రావాలనుకుంటున్నారా? నేనేం అనుకుంటలేనండి. మా కేసీఆర్ గారు నన్ను ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేయడం అన్నది నాకు మొదటి నుండి అలవాటు. నేను తెలంగాణ జాగృతిలో ఉండి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి రానప్పుడు అది వేరే విషయం. కానీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో నేను పాల్గొనడం మొదలుపెట్టిన దగ్గర నుండి వారు ఇక్కడికి వెళ్ళి పనిచేయి, ఈ ఎలక్షన్లో ప్రచారం చేయంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఉంటాం, ఏం చేయమంటే అది చేస్తాం. సో మా నాయకుడి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం తప్పితే మాకంటూ సొంత నిర్ణయాలు ఉండబోవు. సో క్యాబినెట్లో ఏమైనా షెఫ్లింగ్స్ ఉన్నాయి? ఎందుకంటే ఒక శాఖను అదనంగా కేటీఆర్కి ఇచ్చారు కాబట్టి క్యాబినెట్లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? నాకు తెలియదండి. ఆ అంశాల పట్ల నేను అసలు ఏమాత్రము ఇంటర్ఫియర్ అవ్వను, ఆలోచన కూడా చేయను. ఒకటి కవిత గారు, మొన్నటి ఎన్నికల్లో సెటిలర్స్ అంశం బాగా చర్చకు వచ్చింది. సో సెటిలర్స్ అందరూ కూడా మీ వైపు తిప్పుకోవడంలో మీరు బాగా సక్సెస్ అయినాం అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు నమ్మి మీకు ఓటేసారు అనుకుంటున్నారా? మేము ఎవరిని కూడా వేరే వాళ్ళు అనుకోలేదు, మేము ఎవరిని కూడా వేరు చేసి చూడలేదు. రాష్ట్రం రాకముందు చాలా గట్టిగా, చాలా పరుషంగా మాట్లాడినాం, అది మా అవసరం. అట్లా మాట్లాడినాం, అంత గట్టిగా నిలబడ్డాం మా తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ఇలా రాష్ట్రం వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. కేసీఆర్ గారు కానీ మేము కానీ మెతక వైఖరి అవలంబించి గోడ మీద పిల్లిలాగా మాట్లాడినంటే తెలంగాణ వచ్చేది కాదు. మేము గట్టిగా మాట్లాడినాం, మాకు ఉద్యమ నేపథ్యం కాబట్టి అట్లనే మాట్లాడతాం. రాష్ట్రం వచ్చింది, తెలంగాణ వచ్చినాక ఇంకా మాకేంది, మా లక్ష్యం నెరవేరింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరన్నా ఉంటారు ఇక్కడ, ఎవరుంటే మాకేం ఫరక్ పడేది. హైదరాబాద్లో సీమాంధ్రులు మిత్రులు ఉండొచ్చు, రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళని ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఆ చర్చనే అనవసరం. కాబట్టి మేము అందరినీ కలుపుకొని పోయినాం, పనిచేసినాం. ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూనే పోయినాం. హైదరాబాద్లో కరెంట్ 24 గంటలు ఇచ్చినామండి. ఆంధ్రోళ్ళు ఇల్లా, తెలంగాణ వాళ్ళు ఇల్లా అని చూడదు కదండి. కరెంట్ అయితే అందరికీ వస్తుంది కదా. అభివృద్ధి కూడా అంతే. రేషన్ కార్డు ఇచ్చినాం అనుకోండి, పేదవాళ్ళందరికీ ఇచ్చినాం. బియ్యం ఇచ్చినాం అనుకోండి, అందరికీ ఇచ్చినాం. ఇల్లు ఇస్తాం అనుకోండి, రేపు అందరికీ ఇస్తాం. దాంట్లో పెద్ద చూసేది ఏముంది? మేము మా మనసులో భేదభావం పెట్టుకోవట్లేదండి. అందుకని ఆ ప్రజలు కూడా ఆమోదించారని నేను అనుకుంటున్నాను.
రేపటి మేయర్ ఎన్నికల్లో ఆల్రెడీ మిత్రపక్షం అన్నారు, భాగస్వామ్య పక్షం కలుపుకుంటారా ఏమేమి? అది మా అధినాయకుడి నిర్ణయం అండి, నాకు ఐడియా లేదు ఏం చేస్తారో చూద్దాం. 11th కదా, ఇంకా తొందర ఏమో. సో సగం సీట్లు మహిళలకు ఇచ్చారు, మేయర్ ఎవరు కావాలని కోరుకుంటారు మీరు? తెలియదండి, అది పార్టీ నిర్ణయం. పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. మీరేమైనా రికమెండ్ చేస్తారు ఎవరి పేరు? మాకు పేరు చెప్పకపోతే మీరు రికమెండ్ చేస్తారా లేదు చెప్పండి. లేదు లేదు, మా పరిధిలో అంశం కాదు. ఎట్టి పరిస్థితులలో మేము పార్టీ నిర్ణయాల్ని ప్రభావితం చేసే విధంగా ఏమి చెప్పం. ఫైనల్గా హైదరాబాద్ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు చెప్తారు? ఒక్కటే అండి, ఇవాళ హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అని అంటే ఒక కమిట్మెంట్, పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కావాలి అని చెప్పి మేము చేసినటువంటి విజ్ఞప్తి మేరకు మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించారు. మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పార్టీ, ఎంత గెలిచినా ఎంత విజయంలో ఉన్నా వినమ్రంగా ఉంటాం, మీకు నిరంతరం సేవ చేస్తాం. ఒక పక్క హైదరాబాద్ అభివృద్ధి, ఇంకొక పక్క హైదరాబాద్లో ఉండేటటువంటి వ్యాపారవేత్తలు, కొత్తగా వచ్చేటటువంటి వ్యాపారవేత్తలు, వాళ్ళందరి కోసం, అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మంచి చదువుల కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగాల కోసం, పేదవాళ్ళందరికీ కూడా మరి మీకు రావాల్సినటువంటి ఇల్లు కానీ నీళ్లు కానీ అన్నిటి కోసం కూడా నిరంతరం పనిచేస్తాం, మీతోనే ఉంటాం. థ్యాంక్ యూ కవిత గారు. ఇది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.